గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్డిఎస్ మైస్కిల్ క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు. వర్క్ బెంచ్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి, అంటే కనెక్టివిటీ దొరుకుతుందా లేదా, నేను ఆ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నామా లేదా అనేది ఎలా చెక్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మైస్కిల్ వర్క్ బెంచ్ యూజ్ చేసుకొని ఆర్డిఎస్ మైస్కిల్ కనెక్ట్ అవుదాం. ఇది ఒక వే. ఓకేనా, డెమో చూద్దాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనకు సర్చ్ బాక్స్ లో ఆర్డిఎస్ అని టైప్ చేయి. ఆర్డిఎస్ కదా, మైస్కిల్. ఇక్కడ చూడండి మైస్కిల్ వర్క్ బెంచ్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లస్టర్ కి కనెక్ట్ అవ్వాలి, డిబి క్లస్టర్. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే రైటర్ ఇన్స్టెన్స్ ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకో. చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఎండ్ పాయింట్ వచ్చింది చూడండి, ఎండ్ పాయింట్ కాపీ చేసుకో. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, డేటాబేస్ కనెక్ట్ టు డేటాబేస్ క్లిక్ చేయి. ఇక్కడ మెథడ్ అంతా సేమే, కనెక్షన్ మెథడ్ స్టాండర్డ్ టీసీ పేరు సెలెక్ట్ చేసుకో. ఇక్కడ పారామీటర్స్ ఉందా, పోస్ట్ నేమ్ దగ్గర పోస్ట్ నేమ్ ఇచ్చే. పోర్ట్ నెంబర్ ఏంటంటే 3306. తర్వాత యూజర్ నేమ్ ఏంటి, అడ్మిన్ కదా, మాస్టర్ యూజర్ నేమ్ అడ్మిన్ కదా. పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇక్కడ ఉందా పాస్వర్డ్, ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయి. స్టోర్ అని క్లిక్ చేసి ఎంటర్ చేయి. చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు డేటాబేస్ కు కనెక్ట్ అవుతుంది. ఇది ఎవ్రీథింగ్ ఫైన్, సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని ఎనేబుల్ చేసి ఉంటే ప్రాపర్ గా మనం కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇట్ మే టేక్ లిటిల్ బిట్ టైం, 1 or 2 minutes టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనెక్ట్ అయిపోయింది. చూడండి వచ్చిందా. ఇలా మనం ఒక డేటాబేస్ కి కనెక్ట్ అవుతాం. ఓకే, మరి నేను ఎట్లా కనెక్ట్ అయ్యాను అనేది అంటే, ఇప్పుడు స్పెసిఫిక్ డేటాబేస్ ఉందా, డేటాబేస్ లో సెక్యూరిటీ గ్రూప్ ఉంది చూడండి. ఈ సెక్యూరిటీ గ్రూప్ లో నా యొక్క పబ్లిక్ అయిపోయినది ఇన్బౌండ్ రూల్ లో పెట్టాను, 3306 పోర్ట్ నెంబర్ అనేది ఎనేబుల్ చేసి. ఇక్కడ చూసినట్టయితే 3306 అనే పోర్ట్ నెంబరు, ఇది నా పబ్లిక్ ఐపీ. ఎలా కనుక్కోవచ్చు, ఇక్కడ వాట్ ఇస్ మై ఐపీ అని ఇస్తే ఇక్కడ వచ్చింది చూడు, /32 యాడ్ చేసి ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ లో మనం పెట్టాం, అందుకోసం కనెక్ట్ అయ్యా. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను డిస్కనెక్ట్ అవుతా అయ్యి. ఇప్పుడు నేను ఈ ఐపీ అనేది ఇక్కడ తీసేస్తున్నా. ఓకేనా, డిలీట్ కొట్టా, సేవ్ కొట్టా. ఇప్పుడు నేను ట్రై చేస్తా, ఎందుకు నా ఐపీ లేదు కదా, కాబట్టి ఇప్పుడు నేను ట్రై చేస్తా, చూద్దాం. కనెక్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ ఎండ్ పాయింట్ ఇవ్వాలి. ఎండ్ పాయింట్ ఏంటిది, ఇదే కదా. ఓకే, పోర్ట్ నెంబర్ 3306, ఎందుకంటే మంది మైస్కిల్ కాబట్టి. ఓకే, అడ్మిన్ పాస్వర్డ్ ఉంది, ఇక్కడ పాస్వర్డ్ క్లిక్ చేసి మన పాస్వర్డ్ నోట్ ప్యాడ్ ఉంది కదా, కాపీ పేస్ట్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే అని క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇప్పుడు ఓకే క్లిక్ చేయి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కనెక్ట్ అవ్వకూడదు, ఎందుకు, సెక్యూరిటీ గ్రూప్ అనేది నా ఐపీ అనేది పెట్టలేదు. ఇప్పుడు ఇట్ మే టేక్ టైమ్ అండ్ టైమ్ అవుట్ ఎక్సెప్షన్ ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి చూడు. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను పబ్లిక్, ఆ డేటాబేస్ పబ్లిక్ లో పెట్టాను కాబట్టి నేను క్లయింట్ వీపీని ఏం పెట్టుకోకుండా కూడా కనెక్ట్ అవుతున్నా. అది నువ్వు ప్రైవేట్ లో ఉందనుకో, మనకు రియల్ టైమ్ లో ప్రైవేట్ లోనే పెడతాం కాబట్టి క్లయింట్ వీపీఎన్ కనెక్ట్ అయ్యి ఆ నుంచి మనం డేటాబేసెస్ కనెక్ట్ అవుతాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనెక్షన్ అటెంప్ట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, మనకి పోర్ట్ నెంబర్ అనేది మన ఐపీ అడ్రస్ అనేది పెట్టలేదు కదా. పోర్ట్ నెంబర్ 3306 పెట్టి మన ఐపీ పబ్లిక్ ఐపీ అనేది పెట్టలేదు, అందుకోసం ఏంటంటే కెనాట్ కనెక్ట్ టు ద డేటాబేస్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఎనేబుల్ చేస్తాను చూడండి. సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఇన్బౌండ్ రూల్స్ వెళ్దాం, ఇది క్లోజ్ చేయి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, ఆ రూల్ క్లిక్ చేయి. ఇక్కడ ఏంటంటే మైస్కిల్ అని టైప్ చేయి. ఇక్కడ 3306 ఉందా, ఇక్కడ ఏం చేస్తా అంటే మై ఐపీ అని క్లిక్ చేయి, ఆటోమేటిక్గా ఐపీ అనేది డిటెక్ట్ అయిపోతుంది. ఓకే, సేవ్ రూల్స్ అని క్లిక్ చేయి. చేసాము. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి ట్రై చేస్తాను చూడు. డేటాబేస్ కనెక్ట్ టు డేటాబేస్, ఇక్కడ ఎండ్ పాయింట్ ఇవ్వాలి. ఎండ్ పాయింట్ ఇచ్చే ఓకే, 33 యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఉంది కదా, స్టోర్ వాల్ట్ అని క్లిక్ చేసి. పాస్వర్డ్ అనేది కనపడదు, ఫస్ట్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం కనపడతాయి కానీ తర్వాత మనకి కనపడదు. ఓకేనా, ఇప్పుడు ఓకే అని క్లిక్ చేయి. ఓకే అనుకుంటు. ఇప్పుడు ఏమవుతుంది, మనము సెక్యూరిటీ గ్రూప్ లో నా పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేసాము, అది కూడా 3306 పోర్ట్ నెంబర్తో, కాబట్టి నేను కనెక్ట్ అయిపోతాను. ఓకేనా, ఇలా మనం కనెక్ట్ అయిపోతాం. రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్యూ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ రీచ్ అవుట్ అవుతారు, హే డెవాప్స్ టీమ్, నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వలేకపోతున్నా, మైస్కిల్ నుంచి ఏం ప్రాబ్లం ఉండొచ్చు అని. ఓకేనా, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి ఏంటి ఎగ్జాక్ట్ ఇష్యూ, సెక్యూరిటీ గ్రూప్ రిలేటెడ్ ఇష్యూనా అనేది.
ఓకేనా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనెక్షన్స్కి వెళ్ళి ఒకవేళ మీరు ఈవెంట్ సెక్రటరీ గ్రూప్ అన్ని బాగున్నా SSL ఏంటంటే నో అని పెట్టి ట్రై చేయండి. ఒకవేళ సమ్ టైమ్స్ ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వకపోతే అప్పుడు కూడా మీకు SSL నో అని సెలెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్ ఎలా కనెక్ట్ అవ్వాలనేది. మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We will see you next video.